పూడ్చిపడేశారు. ఏమి ఎందుకు అంటే మనం చేస్తున్న కర్మలే ప్రకృతిని ప్రకృతిలా ఉండనీయం, భూమిని భూమిలాగా ఉండనీయం. తవ్వి 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 మన బిల్డింగులు కట్టుకోవడం కోసం ఎంత తవ్వుతున్నారు, ఎన్నెన్ని అంతస్తులు, ఒకటి 25 అంతస్తులు, 30 అంతస్తులు, 100 అంతస్తులు కట్టినవి కూడా ఉన్నాయి, కడుతున్నారు. అంటే ఆమెని ఆ పునాది ఎంత స్ట్రాంగ్ ఉండాలి, ఆ స్ట్రాంగ్ కోసం ఎంత లోతు తవ్వుతున్నారు, ఆ భూమిలో ఉన్న ఖనిజాలన్నీ తీస్తున్నారా. ఇప్పుడు మనకు ఒక విటమినే లోపం ఉందనుకోండి, బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఏమొస్తుంది, B12 లోపమనో, D విటమిన్ లోపమనో, C విటమిన్ లోపమనో ఏమో చెప్తాడు కదా. అలాంటివి ఆ భూమిలో ఉన్న ఖనిజాలన్నీ కూడా, ఖనిజాలు భూమిలో ఏమున్నాయి, బొగ్గు ఉన్నది, ఇనుము ఉన్నది, రాగి ఉన్నది, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, బంగారం ఉంది, వెండి ఉంది. మనం అనుభవించే ప్రతిదీ కూడా భూమిలో నుంచి వచ్చిందేగా. మరి అవన్నీ ఆమెకు విటమిన్స్ కావా, ఆ భూమాతకు విటమిన్స్ కావా? ఆ విటమిన్స్ అన్నీ మీరు తీసేస్తే ఆమె ఏమైపోతుంది, డొల్లబారిపోతుంది, భూమి డొల్లబారిపోతుంది. బోర్లు వేస్తున్నారు, ఈ బిల్డింగ్ ఇక్కడ ఏమో 5 అంతస్తులు కట్టాం, పక్కన ఇంకో 5 అంతస్తులు, వీడి బోరేస్తాడు, వాడు బోరేస్తాడు. ఎన్ని వందలు వద్దవుతాడు, 1500, 2000, ఒక్కొక్క చోటకు బట్టి ఒక్కొక్క లోతు తోడుకుంటేనే పై నిలబడే దానికోసం భూమిని హింసిస్తున్నారు కదా. పంచభూతాల్లో దేన్ని వదిలిపెడుతున్నాడు మానవుడు, ఆకాశంలోకి వెళ్తాడు, అక్కడ అది కనుక్కున్నాను ఇది కనుక్కున్నాను అంటాడు, అక్కడ పాడు చేసి వస్తున్నాడు, ఇక్కడ పాడు చేసి వస్తున్నాడు. పైనుంచి వచ్చి పడుతున్నాయి, ఉలకలు వచ్చి పడుతున్నాయి, అవి పడుతున్నాయి, ఇవి పడుతున్నాయి అని శాస్త్రవేత్తలు అనౌన్స్ చేస్తున్నారు. ఎందుకు జరుగుతుంది ఈ పని? బ్రహ్మగారు కూడా ఏమన్నాడంటే, అన్ని లోకాలని మలినం చేస్తారు మానవులు అని చెప్పాడు. బ్రహ్మేంద్ర స్వామి చెప్పింది కూడా అదే, కాలజ్ఞానులు ఆయన అదే చెప్పారు. మానవుడు చేస్తున్నటువంటి పని వల్లనే అన్ని అనర్థాలకి కారణం. ఆయన జన్మకొస్తూ చెప్పాడంట, బ్రహ్మ విష్ణు మహేశ్వరు. అసలు ఆయన ఎలా వచ్చారు అంటే, భూదేవి పోయి మొరపెట్టుకుందట మహావిష్ణువు, ఆయన నేను ఈ పాపభారాన్ని మొయ్యలేకపోతున్నాను, పంచమహాపాదకులనైనా మొయ్యగలుగుతున్నాను కానీ వాళ్ళ యొక్క పాద ధూళిని మొయ్యలేకపోతున్నానని చెప్తున్నాను. అంటే ఆ పాదాలు దులిపితే వచ్చే మట్టిని కూడా మొయ్యలేకపోతున్నాను, అంతంత పాపాలు చేస్తున్నారు, నన్ను కాపాడమని పోయి వేడుకున్నాడు భూదేవి. వేడుకుంటే సరేలేని అప్పుడు విష్ణుమూర్తి ఏం చేశారు, ఈశ్వరుని బ్రహ్మని పిలిపించారట, అష్టదిక్పాలకుల్ని నవగ్రహాలని అందరినీ పిలిపించి దేవకూట సభ ఏర్పాటు చేసి, నాయన మళ్ళీ మనం ఈ కలియుగంలో అవతరించాల్సిన టైం వచ్చింది అని చెప్పి నాయన మీరు ఈ అష్టదిక్పాలకులకి నవగ్రహాలకి ఈ దేవతా గణాలకి చెప్పాడట, ఇలా ఇలా చెయ్యాలి అంటే ఈ మానవుల మదం మేము ఈ విధంగా అణుస్తామని ఒక్కొక్కళ్ళు చేసినటువంటి ప్రతిజ్ఞల్ని విని ఆయనకి ఆశ్చర్యం వేసిందట. పోనీ మీకు ఒక మాట చెప్తే ఇంత చెప్తున్నారు, ఏమైపోతుంది భూలోకం అని ఆయనకే కంగారేస్తుందట. వీళ్ళ పాపాలను మేము ఇట్లా అణుస్తామని వాళ్ళు అన్న మాటకి ఆయనకి ఆశ్చర్యం వేసిందండి, వీళ్ళు ఏం చేస్తారు అని. మరి ఇప్పుడు మనం చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఇంతోడం లేదు అంతోడం లేదు, అప్పుడే పుట్టినోడం లేదు. ఆయన చెప్పాడు, ముక్కు చోటు పోసేటి వాళ్ళు వస్తారు, గుండెలు చీల్చేటి వాళ్ళు వస్తారు, కూర్చున్నవాళ్ళు కూర్చున్నట్టే చస్తారని చెప్పాడు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఎలా మరి గుండె ఆపరేషన్ చేస్తున్నారా, ముక్కు చెవులు పోస్తున్నారా, ఏ రోగం ఉందంటారు, చెవు ఆపరేషన్ అంటాడు, ముక్కు ఆపరేషన్ అంటాడు, గొంతు ఆపరేషన్ అంటాడు, కిడ్నీల ఆపరేషన్ అంటాడు, అన్నీ వస్తున్నారు కదా. మరి ఆనాటి ఆయన అదే చెప్పారు, బ్రహ్మేంద్ర స్వామి అదే చెప్పాడు. అత్రిజీ సార్ అని చెప్పారు, మీ పాపాల వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పారు. ఎవరు చెప్పినా అదే చెప్తారు మహనీయులు. రమణ మహర్షి ఏం చేశారు,